నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. చాలా మంది తిండి గింజలు కూడా లేకుండా నష్టపోయిన ఇల్లు కూడా ఉన్నాయి సార్. కొంతమంది ఇల్లు కూడా పడిపోయాయి సార్. అట్లాంటి వాటికి ఎవరికైతే పూర్తిగా ఇంట్లో తిండి గింజలతో సహా నీళ్లు వచ్చేసినాయో వాళ్ళకందరికీ కూడా ఈ రోజే రేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి సాయాన్ని ఇళ్లలోకి నీళ్లు చేరినాయి. ఎవరెవరైతే మీకు నిన్న హెల్ప్ నెంబర్ కూడా ఇచ్చాం. ఆ మున్సిపాలిటీకి ఒకసారి రిపోర్ట్ చేస్తే మా ఇళ్ల దగ్గర ఇలా ఉందనే పరిస్థితి వస్తే అక్కడికి వచ్చి మున్సిపాలిటీ వర్కర్లు వచ్చి ఆ పూడిక తీదంతా చేసి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. అలాగే పూర్తిగా కూలిపోయిన ఇల్లు ఉంటే వాటిని మళ్ళీ నిర్మించడానికి ఏమైనా చేయగలమా అని, ఎందుకంటే మున్సిపాలిటీ వైపు నుంచి చేయలేము. హౌసింగ్ ఏఈలతో సహా వాళ్ళతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి హౌసింగ్ ఏఈలతో ఆ ఇల్లుని ఏమైనా మళ్ళీ నిర్మించగలమా అని కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోదు. ఈ 3 నెలల పాటు విపరీతంగా వర్షాల సూచన కనపడతా ఉంది. సో నేను ఇప్పుడే చూశాను కొన్ని డ్రైనేజీల్లో బ్లాక్ అయి ఉన్నాయి. ఆ డ్రైనేజీల్ని క్లీన్ చేసి ఫస్ట్ మళ్ళీ వర్షం వస్తే ఈ 4 రోజుల్లో వర్షం వస్తుంది అని అంటున్నారు. మళ్ళీ వర్షం వస్తే దానికి సంసిద్ధంగా దాని ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏది చేయగలమో బెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూస్తాను, ఎందుకంటే చాలా మంది నష్టపోయినారు. నిన్నే జరిగింది ఇది. రాత్రి నుంచే అలర్ట్ అయినాం అందరూ కూడా. ఈ రోజు ఊర్లో మళ్ళీ నీళ్లు రాకుండా చేసే ఏర్పాట్లు ఈ రోజు చూసుకొని ఈ 2 రోజులు ఈ పని మీద ఉన్న తర్వాత ఎవరెవరైతే నష్టపోయినారో ఈ వర్షాల వల్ల వాళ్ళకి ఏ విధంగా పరిహారం ఇప్పించగలం అని అన్ని అవకాశాలను కూడా ప్రయత్నం చేసి అందరికీ ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడమే దీనికి ప్రధాన కారణము అని చెప్పేసి నిన్న ప్రతిపక్ష నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు, కొంతమంది వైస్ చైర్మన్ కూడా ఆరోపించారు సార్. అంటే మీరు కూడా ఈరోజు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంట సార్. నిర్లక్ష్యం ఉన్నదా లేదా అని నా ఉద్దేశం కాదు, కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే మాత్రం నిజమే. ముందు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చి లేదా నాయకులంతా రోడ్డు మీదకి వచ్చి చూసేదాకా ఆఫీసర్లు చూసుకోకపోతే ఎలా? అది కూడా తప్పు కదా. ఇప్పుడు మేము వచ్చి ఆదేశాలు ఇవ్వడమో లేకపోతే ఏదో నాయకుడు ఆరోపణలే. ఇప్పుడు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, ఊరికి కష్టం వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనేది ఏముండదండి. అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రజలకు మంచి చేయాలనే కోరుకునే ఉద్దేశంతో రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి తప్పనిసరిగా అధికారులు మరింత బాగా పని చేయాలనే కోరుకుంటారు ప్రజలందరూ కూడా. తప్పనిసరిగా అధికారుల దగ్గర పని చేయించాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉంటది. కాబట్టి సహజంగానే ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నిర్లక్ష్యం పనికిరాదని మాత్రం చెప్తారు. కురిసిన వర్షానికి సుమారుగా పట్టణంలో ఒక 5-6 కాలనీస్ ఇళ్లలోకి నీళ్లు పోయినాయి సార్. కానీ కూటమికి చెందిన ఎమ్మెల్యే కానీ నాయకులు కానీ ఎవరు ప్రకటించలేని చెప్పి చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. నిన్న వర్షానికి చాలా ఊర్లో గుంతలమయం అయింది. నీళ్లు ఎక్కడంటే కాలనీల్లో ఇళ్లలోకి వెళ్ళినాయి. వీలైనంత వరకు కూటమి నాయకులంతా తిరుగుతా ఉన్నారు. నాకు నిన్న ముందుగా నిర్ణయించుకున్నటువంటి మీటింగుల వల్ల కర్నూలు కలెక్టర్ ఆఫీస్ లో అలా కర్నూలులో ఉన్నటువంటి ప్రతిపాదనల కోసం అక్కడ ఆగాల్సి వచ్చింది. అందువల్ల నేను నిన్న లేకపోయినాను. అందువల్ల ఈ రోజు రాత్రి నేను మళ్ళీ ఆదోనికి వచ్చేసరికి రాత్రి 12 గంటలు దాటింది. అప్పుడు కూడా వర్షం పడతా ఉంది. ఆ 12 గంటల రాత్రిలో కూడా మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి ఈ నీళ్లు ఇలాగే పడితే రేపు పొద్దున కల్లా ఏమవుతుందో తెలియదు, మార్నింగ్ 5 గంటలకంతా అప్డేట్ చేసుకుందామని 12 గంటలకు ఫోన్ చేశాను ఆయనకి. మళ్ళీ 5:30-6 గంటలకు ఆయన నిద్రలేపండి. నేను పడుకోవడానికి 1 గంట అయింది. లేచేసరికి 6-6:30 అయింది. అప్పట్లోపల ఆయన ఫోన్ చేశాడు. ఊర్లో వర్షం పడింది కానీ పెద్దగా ఆ సమస్య తగ్గిందండి, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పాడు. కాబట్టి 10-11 గంటలకు ముఖ్యమైనటువంటి ఆఫీసర్లందరినీ, నేషనల్ హైవేస్ సంబంధించిన ఆఫీసర్లు కానీ, మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చాం మేము. ఎందుకంటే ఎక్కడ ఇష్యూ ఉందో ఆఫీసర్లతో పర్సూ చేసుకోవాలి. పక్కని నీళ్లు వచ్చినాయి, నేను వచ్చి గవాలు నేర్చి నీళ్లు దిగేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆఫీసర్లు లేకుండా, పని వాళ్ళు లేకుండా ఏం జరుగుతుందని అంచనా లేకుండా కూడా రాలేము. కాబట్టి
కొన్ని గంటల సమయం తీసుకున్న మాట వాస్తవమే, కానీ అలర్ట్ గానే ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తాం.